సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః. దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో 63వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః. 20 నుంచి 23 శ్లోకాల వరకు ధ్యాన ఫలం గురించి చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. కానీ అంతటితో తృప్తి చెందక మళ్ళీ వెనక్కి వెళ్ళి ధ్యాన స్వరూపం గురించి చెప్తున్నాడు. ఇక్కడ ధ్యాన స్వరూపాన్ని ధారణ, ధ్యానం, సమాధిగా అంతకుముందు మనం చూసాం. కానీ ఆ విషయాన్ని నొక్కి వక్కాణించేందుకు గాను మళ్ళీ చెప్తున్నాడు. ధ్యానంలో మనం చెయ్యవలసినటువంటి మొట్టమొదటి పని ఏమిటి అంటే మనస్సును బాహ్య ప్రపంచం నుంచి, అంటే కుటుంబ సభ్యులు, విషయ వ్యాపారాలు, శరీరం, గతం, వర్తమానం, వీటన్నింటి నుంచి వెనక్కి లాక్కోవాలి. కామాన్ సర్వాన్ త్యక్త్వా. ఇక్కడ కామం అంటే భవిష్యత్ ప్రణాళికలు, ఆశలు. మనం ఎంతసేపు కూడా భవిష్యత్తులోనే జీవిస్తూ ఉంటాం. వర్తమానాన్ని అసలు పట్టించుకోం. ఇవాళేమో రేపులో జీవిస్తాం, రేపు ఆ మర్నాడులో జీవిస్తాం. ఎప్పటికీ తర్వాత రోజు గురించే ఆలోచిస్తూ ఉంటాం. అందువల్ల యమధర్మరాజు వచ్చి పోదాం అంటే కూడా, అయ్యా నేను ఎంతసేపు ప్రణాళికలు వేస్తూ కూర్చున్నాను కానీ నిజంగా జీవించలేదు, ఇంకొన్నాళ్ళు జీవించి వస్తాను అని అన్నా కూడా పర్వాలేదులే, వచ్చే జన్మలో జీవిద్దు గానిలే పద అని అంటాడు. అందువల్ల ఎన్నాళ్ళు చేసినటువంటి ప్రణాళికలు, కన్న కలలు ఇక చాలు. కనీసం ఒక 20 నిమిషాలు మీ భవిష్యత్తు ప్రణాళికలను పక్కకు పెట్టండి. ఏది జరగాలని రాసి ఉంటే అది జరుగుతుంది. విన్ను విరిగి మీద పడ్డా చెల్లించకండి. ఏది జరగాలో అది జరుగుతుంది. కామాన్ త్యక్త్వా. మీ ఆలోచనలన్నీ కూడా కాసేపు త్యజించండి. నాకు వదలాలనే ఉందండి కానీ ఎలాగో తెలియడం లేదు అంటే దానికి జవాబు కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్తున్నాడు. సంకల్ప ప్రభవాన్. ప్రభవాన్ కామా. ప్రభవాన్ అన్నది కామపదానికి విశేషణం. ప్రభవాన్ మన సంకల్పంలోంచి పుట్టినది. ఏ ఆలోచన కూడా మొదటే బలంగా ఉండదు. అది ముందు చాలా బలహీనంగా పుడుతుంది. ఒక చిన్న అలని తీసుకోండి. అలా దానంతట అది తరంగంగా మారదు. దానికి గాలి తోడవుతేనే గాని తరంగంగా మారదు. అలాగే మన భవిష్యత్తు ప్రణాళికలు కూడా ముందు ఒక బలహీనమైనటువంటి ఆలోచనగా మొదలవుతాయి. దాన్ని మనమే పెంచి పోషిస్తాం.
ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్ట. అలాగా పెళ్ళన్నా కాకుండా రాబోయే భార్య గురించి, కొనబోయే ఇల్లు గురించి, పుట్టబోయే పిల్లల గురించి కలలు కంటూ ఉంటాడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే అని మనం చూసాం. అలాగే కోపం, అలాగే ఈర్ష్య. ఒక ఆలోచన వల్ల కోపం రాదు, ఒక ఆలోచన వల్ల ఈర్ష్య పుట్టదు. దాని మీద పదే పదే ఆలోచించడం వల్ల అది కోపంగానో ఈర్ష్యగానో బయటపడుతూ ఉంటుంది. అందువల్ల కృష్ణ పరమాత్మ దాన్ని మొగ్గలోనే తుంచెయ్యమంటున్నాడు. భవిష్యత్తు ఎంత శూన్యంగా కనిపించినా ఎప్పుడూ నిస్పృహకు లోను కాకూడదు అని అంటున్నాడు. సంకల్పం అంటే మన సహకారం. ప్రతి ఒక్క ప్రతికూల ఆలోచన కూడా మన ప్రోత్సాహం వల్లనే అది ప్రబలుతుంది. నిజానికి ముందు ఒక ప్రతికూల ఆలోచన మనకు తెలియకుండా చోటు చేసుకుంటుంది. కానీ అది పెరిగి పెద్దదయ్యింది అంటే మాత్రం దానికి మన సంతకమే కారణం. దానికి అనుమతినిచ్చి మర్యాదలు చేస్తాం. అందువల్ల కృష్ణ పరమాత్మ దానికి సంతకం పెట్టకండి అని అంటున్నాడు. ఎందుకంటే ఒకసారి సంతకం పెట్టారంటే మాత్రం ఇక మనస్సులో ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలకు చోటు లేదు. సర్వాన్ సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా, భవిష్యత్తు ప్రణాళికను పెంచి పోషించకండి, మొగ్గలోనే తుంచెయ్యండి అని ఇంద్రియగ్రామం వినియమ్య. బాహ్య ప్రపంచం మీ మనస్సులోకి వెళ్ళడానికి ద్వారాలు ఇంద్రియాలు. అందువల్ల ఇంద్రియాలను బాహ్య ప్రపంచం నుంచి వెనక్కి తీసుకోండి. ఇక్కడ గ్రామం అంటే పల్లెటూరు అని కాదు. ఏదైనా ఒక గుంపును గ్రామం అని అంటారు. పల్లెటూరులో కొన్ని ఇళ్ళు ఉంటాయి, కొంతమంది మనుషుల సమూహం ఉంటుంది కాబట్టి దాన్ని గ్రామం అని అన్నారు. అందువల్ల ఇంద్రియ గ్రామం అంటే ఇంద్రియాల సముదాయాన్ని వినియమ్య అంటే బాహ్య ప్రపంచం నుంచి వెనక్కి తీసుకోవాలి. సమంతతః పూర్తిగా ఎలా తీసుకోవాలి? మనసాయేవ, మనస్సు ద్వారానే ఇంద్రియాలను నిగ్రహించాలి. దాని తర్వాత ఏం చేయాలి? ఇక్కడ కృష్ణ పరమాత్మ దానిని గుర్తు చేస్తున్నాడు. శనై శనైరుపరమే బుద్ధ్యాధృతి గృహీతయా ఆత్మసంస్థం మన కృత్వా నకించిదపి చింతయేత్. బాహ్య ప్రపంచం నుంచి మనస్సును ఒక్కసారిగా ఆత్మవైపుకి మళ్లించలేము అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. బాహ్య ప్రపంచం అత్యంత స్థూలమైనది, ఆత్మ అన్నది అత్యంత సూక్ష్మమైనది. అత్యంత స్థూలం నుంచి అత్యంత సూక్ష్మం వైపుకి ఒక్కసారిగా ప్రయాణం చేయలేం. ఒకవేళ మొదటి అంతస్తుకు వెళ్ళాలి అంటే ఏదో త్రివిక్రముడిలాగా ఒక కాలుని మొదటి మెట్టు మీద, రెండో కాలుని ఆఖరి మెట్టు మీద పెట్టలేం కదా. దానికి మధ్యలో కొన్ని మెట్లున్నాయి. అలాగే బాహ్య ప్రపంచం నుంచి ఆత్మవైపుకు దృష్టిని బంధించాలి అంటే అరుంధతి నక్షత్ర న్యాయం లేదా శాఖాచంద్ర న్యాయాన్ని ఉపయోగించాలి. అరుంధతి నక్షత్ర న్యాయం అంటే కొత్త పెళ్లి కొడుకు తన భార్యకు అరుంధతి నక్షత్రాన్ని చూపించాలి. ముందు గుంపుగా ఉన్న నక్షత్రాలను చూపించి నెమ్మదిగా అందులో గాలిపటం ఆకారంలో ఉన్న నక్షత్రాల సముదాయాన్ని చూపిస్తాడు. గాలిపటానికి తోక ఉంటుంది కదా, అలా తోకగా 3 నక్షత్రాలుంటాయి. వాటిని చూపించి మళ్ళీ మధ్యలో ఉన్న నక్షత్రాన్ని చూడమంటాడు.
అదా అరుంధతి నక్షత్రం అంటే కాదు కాదు. దాని పక్కనే మినుకు మినుకుమంటూ ఇంకొక చిన్న నక్షత్రం ఉంది. దాన్ని అరుంధతి నక్షత్రం అంటారు అని చెప్తాడు. అలాగా ఆకాశం, నక్షత్రాలు, సప్తఋషిమండలం, వశిష్ఠ నక్షత్రం అవి చూపించాక అరుంధతి నక్షత్రాన్ని చూపించడం వల్ల దీన్ని అరుంధతి నక్షత్ర న్యాయం అని అంటారు. శాఖాచంద్ర న్యాయం అన్నా కూడా ఇలాంటిదే. అరుంధతి నక్షత్ర న్యాయం లాంటిదే. ముందు పెద్ద చెట్టును చూపించి దాని చిటారు కొమ్మను చూడమని చూపిస్తారు. ఆ చిటారు కొమ్మల మధ్య ఆకాశంలో నెలవంక ఆకారంలో ఉన్న దాన్ని చూపించి అదే చంద్రుడు అని అంటారు. అలాగా ఆత్మ గురించి తెలుసుకోవాలంటే కూడా శాస్త్రం వాడే పద్ధతుల్లో పంచకోశ వివేకం ఒకటి. పంచకోశ వివేకం అంటే పంచకోశాలు అంటే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ముందుగా మనస్సును బాహ్యంగా ఉన్న స్థూల ప్రపంచం నుంచి మళ్ళించాలి. ప్రపంచంలో ఉన్నది ఏది కూడా నాది కాదు అని అర్థం చేసుకోవాలి. అప్పట్లో ఒక గంట సేపో ఎంతో కొంత సొమ్ము చెల్లించి కంప్యూటర్నో ఇంటర్నెట్నో వాడినట్టుగా ఈ ప్రపంచం కూడా మన ఆనందం కోసం తాత్కాలికంగా ఇవ్వబడింది. ఆ ప్రపంచంలో భార్య, పిల్లలు, మనవలు, ఆస్తిపాస్తులు అన్నీ వస్తాయి. ఇవన్నీ మనం అంతర్గతంగా ఎదగడానికి తాత్కాలికంగా ఇవ్వబడ్డాయి. మనమేమో ఎంతసేపు నేను, నాది అనే భావనలోనే మునిగిపోతాం. అహంకార మమకారాలే మన సంసారానికి మూల కారణాలు. మన అనుబంధం ఒక్క పరమాత్మతోనే శాశ్వతం, వేరే ఎవరితోనూ శాశ్వతం కాదు. మనం లేకపోతే మన వారు ఉండలేరు అని అనుకుంటాం. కానీ మనం లేకపోయినా వారు హాయిగానే ఉంటారు అన్న చేదు నిజాన్ని జీర్ణించుకోక తప్పదు. బల్లి పైకప్పు మీద తలకిందులుగా నడుస్తూ నీవే ఈ పైకప్పుకి ఆధారం అని అనుకుంటుందిట. అది ఎంత హాస్యాస్పదమో ఇది కూడా అంతే. అందువల్ల బాహ్య ప్రపంచాన్ని వదిలి అన్నమయ కోశానికి రావాలి. అన్నమయ కోశం అంటే స్థూల శరీరం. ప్రాణమయ కోశంలో పంచ ప్రాణాలు, పంచ కర్మేంద్రియాలు వస్తాయి. ఇక మనోమయ కోశంలో పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు వస్తాయి. మనస్సును చత్వారి అంతఃకరణాని అని కూడా అంటారు. అంటే మనస్సును 4 భాగాలుగా వర్ణిస్తారు. అవి మనస్సు, చిత్తం, అహంకారం, బుద్ధి. మనోమయ కోశంలో చిత్తం, అహంకారంతో కూడిన మనస్సు వస్తుంది. విజ్ఞానమయ కోశంలో పంచ జ్ఞానేంద్రియాలు, బుద్ధి వస్తాయి. ఆనందమయ కోశంలో కారణ శరీరం వస్తుంది. కారణ శరీరంలో సుషుప్తిలో ఆ అవస్థలో మనకు ఏ బాధ తెలియదు. అరుంధతి నక్షత్ర న్యాయంలోనూ శాఖాచంద్ర న్యాయంలోనూ స్థూల వస్తువుల నుంచి ఒక్కొక్క అడుగు దానికన్నా సూక్ష్మమైన వస్తువు వైపుకు చూపిస్తూ వెళతాం. అలాగే పంచకోశ వివేకం కూడా చెయ్యాలి. ఈ ప్రయాణం అంతర్గతంగా సాగుతుంది. బాహ్య ప్రపంచం నుంచి స్థూల ప్రపంచానికి వచ్చి దాని నుంచి సూక్ష్మ శరీరానికి వచ్చి అందులోని ఇంద్రియాలు, మనస్సు, బుద్ధులన్నింటినీ దాటుకుంటూ కారణ శరీరానికి వచ్చి దాన్ని కూడా దాటి పంచకోశాలకు అతీతంగా ఉన్న ఆత్మను తెలుసుకుంటాం. అది సర్వవ్యాపకం, సూక్ష్మాతి సూక్ష్మం అని అర్థం చేసుకుంటాం. నాకు భిన్నంగా కనిపించేది ఏదీ కూడా నేను కాదు. స్థూల శరీరానికి కలిగే మోకాలి నొప్పి నాకు తెలుస్తోంది.
మనస్సులో ఆలోచనలు వస్తున్నా పోతున్నా అవి నాకు తెలుస్తున్నాయి. నాకు కలిగే రాగద్వేషాలు నాకు తెలుస్తున్నాయి. అయితే మరి నేనెవరు అన్నప్పుడు వీటన్నింటినీ కూడా సాక్షిభూతంగా చూసే చైతన్యాన్ని నేను. దీన్ని పంచకోశ వివేకం అని అంటారు. ఈ చివరి దశ చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి దశ. ఇది ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ రావాలి. శనై శనై బుద్ధ్యా, క్రమక్రమంగా మెల్లమెల్లగా చెయ్యాలి. అది కూడా బుద్ధిని ఉపయోగించి చెయ్యాలి. ఎటువంటి బుద్ధిని ఉపయోగించాలి అంటే ధృతి గృహీతయా, చివరిదాకా ప్రయాణం కొనసాగించే ధైర్యం ఉన్నటువంటి బుద్ధి. అది గనక లేకపోతే మీ ప్రయాణం స్థూల శరీరం దగ్గరే ఆగిపోవచ్చు. స్థూల శరీరం అనగానే దానికి వచ్చినటువంటి నడుం నొప్పి, ఆ తర్వాత మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ఆయన ఏదో జాగ్రత్తలు చెప్పడం, ఇలాగా ఎటో వెళ్ళిపోతుంది మనస్సు. పోనీ అది దాటి మనస్సు దగ్గరికి వచ్చినా మనస్సులో వచ్చే అనేక ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుపోవచ్చు. ఆలోచనలు నాకు తెలుస్తున్నాయి అంటే నేను మనస్సును కాను, నేను ఆత్మను అని స్వీకరించగలగాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ఆత్మ దగ్గరకు వచ్చాక మీ ప్రయాణం ముగిసిపోతుంది. ఆత్మ సంస్థం మనః కృత్వా, ఆత్మ దగ్గరకు వచ్చాక ఆత్మ యొక్క లక్షణాల మీద మనస్సు నిలబడుగాక. ఆత్మ లక్షణాలను అంతకుముందు కొన్నింటిని మనం చూసాం. అవి ఏమిటి అంటే నేను శరీరానికి భిన్నంగా ఉన్న చైతన్యాన్ని, నేను శరీరం అంతటా వ్యాపించి శరీరానికి చైతన్యాన్ని ఇస్తున్నాను. నేను శరీరం లోపలే కాదు, శరీరం బయట కూడా ఉంటాను. అలాగే నేను, నాలోనే అన్ని శరీరాలు ఉన్నాయి. నేను నిర్గుణ, నిష్కల, నిత్య, నిరంజన, నిరాకార, నిర్వికల్ప చైతన్యాన్ని. ఈ నిర్వచనాలన్నీ కూడా గురువు ద్వారా, శాస్త్రం ద్వారా నేర్చుకుంటారు. నిధిధ్యాసనంలో వీటిల్లో ఏదో ఒక దానిని తీసుకుని దాని మీద ధ్యానం చెయ్యాలి. శ్రవణం చెయ్యందే నిధిధ్యాసనం చెయ్యలేము అని పదే పదే చెప్పడం అందుకోసమే. నిర్గుణం, సత్యం, అసంగం, నిత్యం, ఈ పదాలు ముందు అర్థం అవ్వాలి. అహం అసంగ చైతన్యోస్మి, ఈ వాక్యాన్ని తీసుకుని దాని మీద ధ్యానం చేయాలి. మనః ఆత్మ సంస్థం కృత్వా అంటే అది అర్థం. మనస్సు ఆత్మలో నిలబడాలి అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. మనస్సు ఆత్మలో నిలబడడం అంటే ఏమిటో ఇంతకు ముందు కూడా చూసాం. కానీ ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి మళ్ళీ ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఒక పుస్తకము, ఒక బల్ల తీసుకుంటే పుస్తకం ఎక్కడో ఉన్నది, బల్ల ఇంకో చోట ఉన్నది. పుస్తకం తీసుకువెళ్ళి బల్ల మీద పెడతారు అంటే దీనికి ఒక క్రియ చేశారు. అలా ఆత్మ ఎక్కడో ఉంది, మనస్సు మరెక్కడో ఉంది. మనస్సును అలా అలా తీసుకువచ్చి ఆత్మలో నిలపాలి అని అనుకుంటే అది సాధ్యం కాదు. ఆత్మ అన్నది సర్వవ్యాపకం కాబట్టి అది మనస్సుకు దూరంగా ఎక్కడో లేదు. నిజానికి ఆత్మకు దూరంగా ఏదీ లేదు, అన్నీ ఆత్మలోనే ఉన్నాయని మనం చూసాం. మనస్సును ఆత్మలో నిలబెట్టాలి అంటే మనస్సులో ఉన్న ఆలోచనలను ఆత్మ గురించి అయి ఉండాలి. మీ మనస్సు బద్రీనాథ్కో మీ ఇంటికో వెళ్ళిపోయింది అంటే అర్థం ఏమిటి? మనస్సు అక్షరాలా మీరు లేకుండా ఎక్కడికి వెళ్ళలేదు. కానీ మనస్సులో ఉన్న ఆలోచనలు ఒకసారి బద్రీనాథ్కి, ఇంకోసారి ఇంటికి వెళ్ళి వస్తాయి. మనస్సు ఆత్మలో నిలబడాలి అంటే అహం
ఆత్మస్వరూప అస్మి అని ప్రయత్నపూర్వకంగా ఆలోచన చేయాలి. ఆలోచనలు మారుతున్న చైతన్యమైన నేను మారను. ఆత్మ గురించి చేసే ఆలోచనలను అఖండాకార వృత్తి అని అంటారు. అటువంటి ఆలోచనలే మనం పెట్టుకోవాలి. నకించిదపి చింతయేత్, ఇక వేరే దేనిని గురించి కొంచెం కూడా ఆలోచించవద్దు. సాంకేతిక పరిభాషలో చెప్పాలి అంటే విజాతీయ ప్రత్యయ అనంతరిత సజాతీయ ప్రత్యయ ప్రవాహ ధ్యానం. అనాత్మ గురించినటువంటి ఆలోచనలను తప్పించి ఆత్మ గురించినటువంటి ఆలోచనలు చెయ్యడమే ధ్యానం. నిజానికి గంట సేపు మీరు గీతాబోధ వింటే ఆ గంట మీ మనస్సు ఆత్మస్వరూపం గురించే వింటుంది. అంటే మీరు వేరే ఆలోచనలు పెట్టుకోకుండా శ్రద్ధ పెట్టి వినడమే ఒక రకమైనటువంటి ధ్యానం. దానికోసం ప్రత్యేకంగా నిటారుగా కూర్చుని కళ్ళు మూసుకుని ఒంటరిగా కూర్చుని ప్రత్యేకించి ధ్యానం చేయడం లేదు. కానీ ఏకాగ్రతతో వింటే ధ్యానం చేసినట్టే. అందువల్ల శ్రవణం అంటే ఒక విధమైనటువంటి ధ్యానం. ధ్యానం అంటే శ్రవణాన్ని తిరిగి గుర్తు చేసుకోవడం. ఉపరమేత్, ఈ ధ్యానంలో క్రమంగా అనాత్మ ఆలోచనలను పరిత్యజించాలి. ఎందుకంటే ఇందులో మీరు చేసే ధ్యానం ఆత్మ మీద. ఇక్కడ ధ్యానము ధ్యాన వస్తువు చేసే సాధకుడే. అంటే సాధకుడు తన స్వరూపం మీద ధ్యానం చేస్తాడు. కాబట్టి ఆబ్జెక్టుల గురించి ఆలోచన క్రమక్రమంగా పారద్రోలాలి. ఆ ఆబ్జెక్టులు 3: ఒకటి బాహ్య ప్రపంచం, రెండవది శరీరం, మూడవది మనస్సు. బాహ్య ప్రపంచం నుంచి శరీరాన్ని తేలిగ్గా లాగగలమేమో కానీ అక్కడి నుంచి మనస్సుకు వస్తే అనేక భావోద్రేగాలు పట్టి పీడిస్తాయి. నా నిరాశ, నిస్పృహలు, కోపం, భయం, ఈర్ష్య, అసూయ, ఆందోళన ఇవన్నీ కూడా ఒక్కసారిగా పైకొస్తాయి. జాగ్రత్తావస్థలో వ్యవహారం నడపడంలో తలములకలై ఉండడం వల్ల ఈ భావోద్వేగాలు అణచబడి ఉంటాయి. కాస్త ఖాళీగా ధ్యానంలో కూర్చోగానే ఇవన్నీ కూడా దూసుకొస్తాయి. వాటిలో కొన్ని భావోద్వేగాలను నేను అదుపులో పెట్టుకోగలను, కానీ కొన్నింటిని పెట్టలేను. అందువల్ల భావోద్వేగాలు వచ్చి తీరుతాయి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ భావోద్వేగాలు మనస్సుకు చెందినవి, నేను మనస్సును కాను. అప్పుడు వేదాంత ధ్యానంలో భావోద్రేకాలను అదుపులో పెట్టడానికి ప్రయత్నించవచ్చు. వేదాంత ధ్యానంలో మనస్సులో వచ్చిపోయే ఆలోచనలను సాక్షిభూతంగా చూస్తాను. అవి నాకు ఆబ్జెక్టుగా తెలుస్తూ ఉంటాయి. కాబట్టి నేను మనస్సును కాను, నేను శరీరాన్ని ఎలా కానో మనస్సును కూడా కాను. కొంతమంది మాకు ధ్యానంలో మంచి మంచి భావాలు కలుగుతున్నాయి అని అంటారు. అది మంచిదే, కానీ ఒక విషయం మర్చిపోకూడదు, ఆ మంచి భావాలు కూడా మనస్సుకి చెందినవి. మనస్సు ప్రశాంతంగా ఉంటే అవి వస్తాయి, మనస్సు ప్రశాంతంగా లేకపోతే మాయమవుతున్నాయి. అంటే అవి శాశ్వతం కాదు కదా. అందువల్ల ఆ భావాలు కూడా అనాత్మ అయిన మనస్సుకు చెందినవే కానీ నాకు చెందినవి కావు అనుకోవాలే కానీ వాటితో మమేకం చెందకూడదు. మాండూక్య కారికల్లో గౌడపాదాచార్యులు ధ్యానంలో ఇలాంటి మంచి భావనలు వస్తే అవి కూడా ధ్యానానికి అడ్డుపడతాయి అని అంటారు. ఈ ఆటంకాలను ఆయన రసాస్వాదం అంటారు. రసం అంటే ఆనందం, ఆస్వాదం అంటే అనుభవించడం. ఈ ప్రశాంత భావన మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడే వస్తుంది. మనం ధ్యానం చేసేది దేని మీద? ప్రశాంతంగా ఉన్న ఈ పరిస్థితి మీద కాదు కదా. ప్రశాంతంగా ఉన్న ఈ పరిస్థితిని
సాక్షీభూతంగా చూస్తున్న ఆత్మ మీద. ఈ సాక్షి చైతన్యం ఈ ప్రశాంతత రాకముందు ఉన్నది, ప్రశాంతతలోనూ ఉన్నది, అది పోయాక కూడా ఉంటుంది. వేదాంత ధ్యానం ప్రత్యేక అనుభవాలో సిద్ధులో పొందడానికి కాదు. వేదాంత ధ్యానం నా స్వరూపంలో నిలబడ్డానికి. అందువల్ల ఏదైనా ప్రత్యేక అనుభవం కలిగినా కూడా దానితో మమేకం చెందకూడదు. అది కూడా విషయ వస్తువుల వల్ల కలిగినటువంటి ఆనందమే. ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటున్నంతసేపు ఆనందంగా ఉంటుంది, కానీ ఎంతసేపు ఆ ఆనందం ఉంటుంది? అది అయిపోతే ఆ ఆనందం కూడా అయిపోతుంది. అలాగే ధ్యానంలో ప్రత్యేక అనుభవం కలిగినా అది ధ్యానం చేసేంతసేపే ఉంటుంది. అది కూడా ఒక రకమైనటువంటి బంధమే. అయితే వేదాంత ధ్యానం ఎప్పుడు ఫలిస్తుంది? వేదాంత బోధను జీర్ణించుకుని దాని మీద ధ్యానం చేస్తే. ఏమిటా బోధ? నేను ఆలోచనలు ఉన్న, ఆలోచనలు లేని మనస్సును సాక్షీభూతంగా చూసే చైతన్యాన్ని. అందువల్ల ఎటువంటి సాధారణ అసాధారణ అనుభవాలు ఎదురైనా సరే అవి మనస్సుకు చెందినవి కానీ నాకు చెందినవి కావు. ఈ వేదాంత ధ్యానం గీతాబోధ లేదా ఉపనిషత్తులు విన్నవారే చెయ్యగలరు. కానీ గీత నేర్చుకోకుండా ధ్యానం చెయ్యాలనుకుంటే ఏవో తక్కిన ధ్యానాలు ఏమైనా చేయవచ్చు, కానీ ఇది మాత్రం చేయలేరు. అంతేకాదు, దీనికి బుద్ధిని ఉపయోగించాలి. వచ్చిపోయేది ఏది కూడా ఆత్మ కాదు అని గ్రహించాలి. ఆత్మస్థైర్యంతో అనాత్మ నుంచి విడివడాలి. తర్వాత మనస్సును ఆత్మ యందు నిలబెట్టాలి. అంటే మనస్సులోని ఆలోచనలను ఆత్మ మీద పెట్టాలి అని చూసాం. ఆత్మ మీద ఆలోచనలు ఎలా ఉండాలి అంటే, నేను చైతన్య స్వరూపుణ్ణి, నేను మనశ్శరీరాలంతటా వ్యాపించి వాటికి చైతన్యాన్ని ఇస్తున్నాను. మనశ్శరీరాలు నేను వ్యవహారం నడపడానికి నాకు తోడ్పడతాయి. వాటికి రాకపోకలు ఉన్నాయి, కానీ అవి లేకపోయినా నేను ఉన్నాను. కాకపోతే నేను వ్యవహారం నడపలేను. సుషుప్తిలో మనశ్శరీరాలు పడుకున్న చైతన్యమైనటువంటి నేను ఉన్నాను. నేను నిత్యముక్త శుద్ధ చైతన్యాన్ని. ఇలాంటి ఆలోచనలను ఆత్మ మీద చేస్తే వాటిని అఖండాకార వృత్తి అంటారని మనం చూసాం. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ విభజన లేదు. ఆలోచించేది ఎవరు? నేనే. ఆలోచన దేని గురించి? నా గురించే. నా కించిదపి చింతయేత్. అలా ఆత్మ మీద మనస్సును నిలిపాక వేరే ఇతర ఆలోచనలేమీ కూడా కొంచెం కూడా చేయకూడదు. వేరే ఇతర ఆలోచనలు అంటే ఆత్మకు భిన్నంగా ఉన్న ఆలోచనలు. కొంతమంది అసలు ఏ ఆలోచన ఉండకూడదు అని అనుకుంటారు. అది నిజం కాదు. ఆత్మ గురించి ఆలోచన చేసి తీరాలి. లేకపోతే అది జడ సమాధి లేదా అజ్ఞాన సమాధి అవుతుంది. అలా చేస్తే మనస్సు విశ్రాంతి చెందుతుందేమో కానీ రావలసినటువంటి ఫలం రాదు. అందువల్ల ఆలోచన వద్దు అనంటే అనాత్మ గురించిన ఆలోచన చెయ్యవద్దు. ఆత్మ గురించిన ఆలోచన తీరాలి అని చెప్పిన తర్వాత, యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్థో నియమ్యేత ఆత్మన్యేవ వసంనయేత్. శాస్త్రం నేర్చుకుంటున్నప్పుడు గురువు ఆత్మస్వరూపం గురించి చెప్తున్నప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గురువు నువ్వు చైతన్య స్వరూపుడివి అంటే శిష్యుడు మళ్ళీ
నువ్వు చైతన్య స్వరూపుడివి అని అనకూడదు. నేను చైతన్య స్వరూపుణ్ణి అని అనాలి. అలా అర్థం చేసుకోవాలి. అంటే గురువు తత్వమసి అని చెప్తే శిష్యుడు అహం బ్రహ్మాస్మి అని అనగలగాలి. అలా శిష్యుడు అర్థం చేసుకోగలిగితే శ్రవణమే ధ్యానం అవుతుంది. నిధిధ్యాసనం ఎలా చేయాలి అంటే ఉన్న అనేక మార్గాలలో పదే పదే వినడం కూడా ఒక మార్గం. ధ్యానంలో ఏం చేస్తారు? ఏకాంతంగా నిటారుగా కూర్చుని అర్ధనిమీలిత నేత్రాలతో ధ్యానం చెయ్యాలి. ఇవన్నీ కూడా సహకారి సాధనలు. కానీ అసలు సాధన ఏమిటి అంటే ఆత్మాకార వృత్తి. అందువల్ల శ్రవణం కూడా నిధిధ్యాసనానికి తోడ్పడుతుంది. అందువల్ల ధ్యానం అంటే విడిగా కూర్చుని ప్రత్యేకించి చేయడం కాదు, మనస్సును ఆత్మబోధ మీద నిలపడం. ఈ శ్లోకంలో మనస్సును బోధ మీద నిలిపేటప్పుడు మనస్సు చలించే అవకాశం ఉంది అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అర్జునుడే తర్వాత చెప్తాడు, మనస్సు చంచలంగా ఉంది కృష్ణ అంటూ. చంచలం హిమన కృష్ణ ప్రమాది బల రుద్రుడం తస్యాహం నిగ్రహం మన్వే వాయోరివసు దుష్కరం. ఇది ఒక అర్జునుడికి మాత్రమే వచ్చినటువంటి సమస్య కాదు, ఇది మనుషులందరికీ వస్తుంది. అందువల్ల ఇది గీతలో చోటు చేసుకుంది. అస్థిరం చలంచలం మనః నిశ్చరతి. సహజంగా నిలకడలేని చంచలమైనటువంటి మనస్సు ప్రాపంచికంగా విషయాల వెంట పరుగు తీస్తుంది. నిశ్చరతి అంటే తల్లి ఒడిలో ఉన్న పాపాయి లేచి పరిగెత్తినట్టుగా మనస్సు పరుగులు తీస్తూ ఉంటుంది. ఉదాహరణకు, మీరు ధ్యానం చేస్తూ ఉంటే కారు హారన్ వినిపిస్తుంది బయట నుంచి. వెంటనే కారుని సర్వీసింగ్కి ఇవ్వాలి కదా అన్నది గుర్తొస్తుంది. ఇలాగా ఈ పాత కారుని ఎన్నాళ్ళు వాడతాను, కొత్త కారు కొనుక్కుంటే మంచిది కదా అని ఆలోచన వస్తుంది. అది రాగానే మారుతి బాగుంటుందా, ఇండికా బాగుంటుందా, ఇలాగా ఆ కారు మీద మీ ఆలోచన సాగుతూ ఉంటుంది. దానితో మీ ఆత్మధ్యానం కాస్త కారు ధ్యానం అయి కూర్చుంటుంది. కానీ బాధపడకండి, ఇది సహజమే అంటున్నాడు కృష్ణ పరమాత్మ. యతః యతః ఏదైనా బాహ్య వస్తువు మీదికి మనస్సు పరుగు తీస్తుంది. అది వస్తువే అవనవసరం లేదు, మనుషులు కూడా అవ్వచ్చు. భార్యనో తండ్రినో పిల్లవాడినో తలుచుకోవచ్చు. ఇంకా మాట్లాడితే ఆ ఆలోచన పొక్క మీదకి కూడా పోవచ్చు. భాగవతంలో జడభరతుని యొక్క కథ చూశాం కదా. ఆయన రాజ్యాన్ని కుటుంబాన్ని అంతటినీ పరిత్యజించి వచ్చి ఆశ్రమంలో కూర్చుని ఒక లేడి పిల్ల మీద మక్కువ పెంచుకున్నాడు. మరణించే సమయంలో కూడా ఆ లేడి గురించే ఆలోచిస్తూ మరణించాడు. అందువల్ల మరుజన్మలో లేడిగా పుట్టాడు. అలా మనసు దేని మీదైనా చలిస్తే ఏం చేయాలి? తతః తతః నియమ్య, మనస్సును ఆ వస్తువు నుంచి వెనక్కు తీసుకురావాలి. ఏ వస్తువు నాకు సంబంధించింది చెప్పండి? భగవంతుడు అసలు యజమాని, నేను కాదు అని అర్థం చేసుకోవాలి. నాది నావారు అనుకుంటే మమకారం పెరుగుతుంది. అలా అంటే ఇప్పుడు మీకు ఉన్నటువంటి ఇల్లు కారు అమ్మేమని కాదు, వాటిని అనుభవిస్తున్నా కూడా వాటి మీద మమకారం పెంచుకోకుండా అవి భగవంతుడు నేను అనుభవించడానికి నాకు తాత్కాలికంగా ఇచ్చాడు కాబట్టి ఏ క్షణంలోనైనా తిరిగి తీసుకోవచ్చు అనే నగ్న సత్యాన్ని జీర్ణించుకోవాలి. ఒక స్కూల్ నచ్చినంత మాత్రాన అదే స్కూల్లో ఎన్ని రోజులు చదువుతారు? అక్కడే ఉండిపోతాను అని అనకూడదు కదా. అందువల్ల దేని మీద మమకారం పెంచుకోకూడదు. నాది నావారు అనుకుంటేనే వారి మీద తపన ఏర్పడుతుంది.
ఆ తపన మనస్సును నిశ్చలంగా ధ్యానం చేసుకోనివ్వదు. అందువల్ల తతః తతః నియమ్య అంటే భగవంతుడా అన్నీ నీవే అని చెప్పగలగాలి. తన మన ధన్ సబ్ కుచ్ తేరా. అయితే ఈ మాట ఏదో పై పై పెదవుల నుంచి రాకూడదు, మనస్సు పొరల్లోంచి రావాలి. అన్నీ అంటే భార్య, పిల్లలు, శరీరం, మనస్సు, ఇవన్నీ కూడా. ఇవి నాకు వద్దు అని అనడం లేదు ఇక్కడ. ఇవి నా సొంతం కాదు అనగలగాలి. దాని తర్వాత ఏం చెయ్యాలి అంటే ఆత్మని ఏవ వశం నయేత్, మనస్సును ఆత్మలోకి తీసుకురావాలి. అంటే అఖండాకార వృత్తి అభ్యాసం చెయ్యాలి. అలా బ్రహ్మనిష్టలో నిలబడాలి అంటే నిధిధ్యాసనం చెయ్యాలి అంటూ కృష్ణ పరమాత్మ ఇంకా తన బోధను కొనసాగిస్తున్నాడు. దాన్ని వచ్చే తరగతిలో దర్శిద్దాం. హరి ఓం తత్సత్.